హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశంలో శ్రీరాముని చరిత్ర తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి ఏమీ లేదు. అలాంటి అందరం ఇష్టపడే శ్రీరాముని యొక్క వంశ చరిత్ర లేదా వంశవృక్షం గురించి ఈరోజు తెలుసుకుందాం. అందరూ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. శ్రీరాముని వంశము. శ్రీరాముని యొక్క వంశము ఇక్ష్వాకు వంశము. ఆయన యొక్క వంశవృక్షం ఏ విధంగా మొదలైంది ఈరోజు చూద్దాం. మొట్టమొదట బ్రహ్మ కుమారుడు మరీచి, మరీచి కుమారుడు కాశ్యపుడు, కాశ్యపుని కుమారుడు సూర్యుడు, సూర్యుని కుమారుడు మనువు, మనువు కుమారుడు ఇక్ష్వాకుడు. ఈ ఇక్ష్వాకుడే అయోధ్యకు మొదటి రాజు. ఇతని పేరు మీదనే వీళ్ళ వంశానికి ఇక్ష్వాకు వంశమని రావడం జరిగింది. తర్వాత ఇక్ష్వాకుని కుమారుడు కుక్షి, కుక్షి కుమారుడు వికుక్షి, వికుక్షి కుమారుడు బాణుడు, బాణుడి కుమారుడు అనరణ్యుడు, అనరణ్యుడి కుమారుడు పృథువు, పృథువు కుమారుడు త్రిశంకుడు, త్రిశంకుని కుమారుడు దుందుమారుడు, దుందుమారుని కుమారుడు యువనాశ్వుడు, యువనాశ్వుని కుమారుడు మాంధాత, మాంధాత కుమారుడు సుసంధి, సుసంధి కుమారుడు ధ్రువసంధి, ధ్రువసంధి కుమారుడు భరతుడు, భరతుని కుమారుడు అసితుడు, హసితుని కుమారుడు సగరుడు, సగరుని కుమారుడు అసమంజుడు, అసమంజుని కుమారుడు అంశుమంతుడు, అంశుమంతుని కుమారుడు దిలీపుడు, దిలీపుని కుమారుడు భగీరథుడు, భగీరథుని కుమారుడు కకుచ్చుడు, కకుచ్చుని కుమారుడు రఘువు, రఘువు కుమారుడు ప్రవృద్ధుడు, ప్రవృద్ధుని కుమారుడు శంకనుడు, శంకనుని కుమారుడు సుదర్శనుడు, సుదర్శనుని కుమారుడు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడి కుమారుడు శీఘ్రవర్ణుడు, శీఘ్రవర్ణుడి కుమారుడు మరువు, మరువు కుమారుడు ప్రశుశ్రుకుడు, ప్రశుశ్రుకుడి కుమారుడు అంబరీషుడు, అంబరీషుని కుమారుడు సహుషుడు, సహుషుని కుమారుడు యయాతి, యయాతి కుమారుడు నాభాగుడు, నాభాగుని కుమారుడు అజుడు, అజుని కుమారుడు దశరథుడు, దశరథుని కుమారులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, రాముని కుమారులు లవకుశులు. ఇది శ్రీరాముని వంశవృక్షం చరిత్ర. మన ఛానల్లో ఇవే కాకుండా రామాయణం ఎన్ని కాండాలు ఉన్నాయి, రామాయణం 7 కాండాలు ఉన్నాయి, ఆ 7 కాండాల పేర్లు ఏమిటి, మహాభారతం ఎన్ని పర్వాలు వాటి పేర్లు ఏమిటి, మరియు అక్షౌహిణి అంటే ఎంత, మరియు రాముని యొక్క శ్లోకాలు, హనుమాన్ శ్లోకాలు, చాలీస, దండకం, ఇవే కాకుండా పిల్లలకు సంబంధించి తెలుగు వర్ణమాల, గుణితాలు, ఒత్తులు, వర్ణమాల రాసే విధానం, చేసే తప్పులు ప్రతి ఒక్కటి మన ఛానల్లో సవివరంగా వివరించడం జరిగింది. మీరు ఈ విభాగాలలో ఏది మీకు నచ్చినా ఛానల్ను ఓపెన్ చేసి అందులో ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో ఏ విభాగానికి ఆ విభాగం ఉంటుంది. వీటితో పాటు వేమన పద్యాలు, సుమతి పద్యాలు, మన తెలుగు భాషతో పాటు పండుగలు, వాటి విశేషాలు మన ఛానల్లో వివరించబడినవి. ఇవన్నీ మన ఛానల్లో ఉన్నవి. ఏవి కావాలనుకున్న వాళ్ళు ఆ విభాగంలో సెర్చ్ చేసి చూడండి, నచ్చితే లైక్ చేయండి. జై భారత్.